రైతులు పండించిన పంట ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మొగుళ్లపల్లి మండల కేంద్రాలలో పిఎస్సిఎస్ ఆవరణలో మార్క్ పేడ్ సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఉపాధి హామీ పని నిమిత్తంలో ప్రమాదవశాత్తు మరణించిన గోల్కొండ సరోజన, మహమ్మద్ రహీం కుటుంబాలకు 2,80,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు తమ పంటలను మధ్యవర్తుల వద్ద అమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని, రైతులకు న్యాయమైన ధర లభించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఇమాం బాబా, ఎంపీడీఓ జయశ్రీ, ఏపీఓ అలీం, మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, ఎండి రఫీ, గుడ్లా తిరుపతి, ఆకుతోట కుమారస్వామి, పులి తిరుపతి రెడ్డి, నరేందర్, రవీందర్, లక్ష్మణ్, రాజకొమురు, పార్టీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మక్క కొనుగోలు కేంద్రం చిట్యాలలో ఈరోజు మొగుళ్లపల్లిలో ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో 30 లక్షల టన్నుల మక్కలు రైతాంగం పండిస్తే కేంద్రము ప్రభుత్వం 8 లక్షల టన్నులకే అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క మిగతా 22 లక్షల టన్నుల ఏదైతే మక్కలు దళారులు ఏదైతే 1,400, 1,500, 1,600కే కొంటున్నారు. ఒక 1,000 రూపాయల చొప్పున రైతులు లాస్ అవుతుండని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము శాసనసభ్యులమందరం చెప్తే ఈ యొక్క మక్క కొనుగోలు కేంద్రాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాన్కు 1,000 రూపాయలు భరించి ఈరోజు 2,400 క్వింటాల చొప్పున ఈ యొక్క మక్క కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. 50 కిలోల 650 గ్రాములు క్వాంటా చోక్కొని ట్రక్ షీటు ఏదైతే రైతు తీసుకొని తేమ శాతం 14 ఉండే విధంగా రైతు చూసుకోవాలి. తేమ శాతం చూసుకొని కాంటా అయిపోయిన తర్వాత ట్రక్ షీట్ రిసీట్ తీసుకొని రైతు భద్రంగా ఇంట్లో పడుకోవచ్చు. పూర్తి బాధ్యత ఈ యొక్క మక్క కొనుగోలు కేంద్రం నడిపేటువంటి మరి పిఎస్సిఎస్ సహకార సంఘమే పూర్తి బాధ్యత వహించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇది రైతు ప్రభుత్వం, రైతులకు అండగా రైతులకు ఏదైతే వడ్ల కొనుగోలు కేంద్రాలు కానీ మక్క కొనుగోలు కేంద్రాలు కానీ ఎలాంటి కటింగ్ లేకుండా రైతులు నష్టపోకుండా ఈ రైతులకు ఉపయోగపడేటువంటి ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు సక్సెస్ఫుల్గా నడిపి రేపు రాబోయేటువంటి రోజుల్లో రైతులకు ఉపయోగపడేటువంటి ఇన్పుట్ సబ్సిడీలు కానీ, పనిముట్లు కానీ, పరికరాలను కానీ ఇవన్నీ కూడా అందచేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, దీన్ని అందరూ కూడా మక్క పండించేటువంటి రైతాంగం అంతా కూడా ఈ సెంటర్లోనే ఇచ్చి అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ